రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారు, అసెంబ్లీ అభ్యర్థిగా నీరుకొండ సత్యనారాయణ నేను పోటీ చేస్తున్నాం. కావున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గంట మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే మనందరికీ పరిచితమైనటువంటి పార్టీ. మేము సుమారుగా 17వ తారీఖు నుంచి ఈ రోజుకి 16 రోజులు ఈ 4 మండలాల్లోనూ ప్రజా యాత్రను సాగిస్తూ డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అలాగే ప్రజలందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 9 హామీలతోటి ప్రజల ముందుకు వచ్చింది. వితంతుల పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ 4,000, 6,000గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ప్రత్యేక హోదా కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పారు. అలాగే ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు రావాలి అంటే మన ఈ కాంగ్రెస్ పార్టీ 9 హామీల్లోనూ ఉంది. రైతులకు రుణమాఫీ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసింది. అలాంటి రుణమాఫీ ఈ పార్టీ రాగానే మళ్ళీ కూడా ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ కూడా ప్రకటించింది. ఇందులోనే ఉద్యోగాలు, మన ఉపాధి హామీ కూలీ వేతనాన్ని ఈసారి కూడా అధిక సంఖ్యలో పెంచి 400 రూపాయలు చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. గడిచిన 10 సంవత్సరాలుగా 2 పార్టీలు కూడా పరిపాలన చేశాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన హయాంలో కనీసం రాజధానిని నిర్మించలేకపోతే ఆ రాజధానిని కొనసాగించకుండా 3 రాజధానులన్నీ ఒక రాజధాని అనే అంశాన్ని మనకు లేకుండా చేశారు. దేశంలో గల 29 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే రాజధాని లేదు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మన గడిచిన ప్రభుత్వం గడుపుతూ ఉంది. రాజధాని లేకపోతే ఎవరు ఏ దేశం నుంచి మనకి పరిశ్రమలు స్థాపించడానికి వస్తారు? మన పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాదు ఎక్కడికో వెళ్ళిపోవాల్సిందే తప్ప ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగమే లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తేనే మనకి ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీరందరూ కూడా గమనించాలి. ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయి తప్ప ఇంకెవరి వల్ల జరగవు. మోడీ గారికి తొత్తులైపోయినటువంటి ఈ 2 పాలకులు కూడా మోడీ గారిని ఏమీ అడగలేకపోతా ఉన్నారు. వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నటువంటి బెయిల్ పక్షులు. కాబట్టి రేపొద్దున ఎటువంటి తీర్పు వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా జైలుకి పోవాలి.